సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. వందనపురి కాలనీలోని 848 సర్వే నంబర్లో ఆక్రమణలపై హైడ్రా కొరడా జులిపించింది. రోడ్డును ఆక్రమించి చేపట్టిన ఇంటి నిర్మాణాన్ని భారీ జేసీబీతో హైడ్రా అధికారులు కూల్చివేశారు. అమీన్పూర్లో కూల్చివేతలపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. గ్రేటర్లో కూల్చివేతలపై హైడ్రా మరోసారి దూకుడు పెంచింది. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాల మీద హైడ్రా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిందనే చెప్పొచ్చు. అందులో భాగంగానే అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి వందనపురి కాలనీలో సర్వే నెంబర్ 848లో రోడ్డును ఆక్రమించి నిర్మించినటువంటి ఇంటిని పూర్తిగా హైడ్రా నేలమట్టం చేసింది. సో గతంలో కూడా హైడ్రా నోటీసులు జారీ చేశారు. పూర్తిగా ఏదైతే రోడ్డును ఆక్రమించి నిర్మాణం చేసినటువంటి నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి కాలనీ వాసుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తినటువంటి నేపథ్యంలో ఏదైతే హైడ్రా నేరుగా రంగంలోకి దిగి ఈ కూల్చివేతలు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సో ఇప్పటికే గతంలో కూడా ఏదైతే గత వారం రోజుల క్రితం కూడా మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీలో రోడ్డును ఆక్రమించి చేపట్టినటువంటి భారీ నిర్మాణాలను పూర్తిగా హైడ్రా నేలమట్టం చేసిందని చెప్పొచ్చు. సో దాంతో భాగంగా ఏదైతే ఇటు పార్కులు కానివ్వండి, దాంతో పాటు ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రసక్తే లేదంటూ కూడా హైడ్రా చీఫ్ రంగనాథ్ అయితే చెప్తున్నారు. సో అందులో భాగంగానే అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో స్థానికులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆ ఫిర్యాదులు స్వీకరించినటువంటి హైడ్రా ఏదైతే వందనపురి కాలనీలో సర్వే నెంబర్ 848లో నిర్మించినటువంటి ఇంటిని పూర్తిగా ఎక్కడికక్కడ కూడా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో స్థానికులు, అక్కడ ఉన్నటువంటి కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఎన్నో ఏళ్లుగా రోడ్డును క్లోజ్ చేసేసి ఇల్లు నిర్మాణం చేయడం వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారంటూ కూడా ఈ ప్రాంతవాసులు అయితే తమ ఆవేదనను అయితే వ్యక్తం చేశారు. సో గతంలో రెవెన్యూ జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకువెళ్ళినప్పటికీ కూడా ఫలితం లేకపోవడంతో హైడ్రా దృష్టికి తీసుకురావడంతో వెంటనే హైడ్రా కూడా స్పందించి వారికి నోటీసులు కూడా జారీ చేశారు. 15 రోజుల క్రితమే ఏదైతే సంబంధిత ఇంటి యజమానికి కూడా నోటీసులు అయితే ఇచ్చారు. సో నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా వారు స్పందించకపోవడం, ఇళ్లను తొలగించకపోవడంతో నేరుగా రంగంలోకి దిగినటువంటి హైడ్రా 848లో ఉన్నటువంటి ఈ నిర్మాణాలన్నింటినీ కూడా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సో ఇప్పటికే దాదాపు 30 ప్రాంతాల్లో దాదాపు 300కు పైగా అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసి హైడ్రా గత కొద్ది రోజులుగా పూర్తిగా సైలెంట్ మోడ్ లో ఉన్నటువంటి పరిస్థితి. సో ఇటీవల కాలంలో మరోసారి హైడ్రా దూకుడు పెంచిందని చెప్పవచ్చు. అందులో భాగంగానే ఇటు అమీన్పూర్ మున్సిపాలిటీలో దాదాపు మరో 2 అక్రమ నిర్మాణాలను కూడా గుర్తించారు. సో వాటికి సంబంధించి కూడా నోటీసులు అయితే జారీ చేశారు. నోటీసులు జారీ చేసిన 15 రోజుల వరకు వారికి సమయం ఇస్తాము. సో ఈ గ్యాప్ లో వారంతట వారే స్పందించి ఆ ఇళ్లను అక్రమ నిర్మాణాలు ఏవైతే వారి తొలగించాలి, లేని పక్షంలో మాత్రం హైడ్రాని నేరుగా కూల్చివేతలు చేస్తున్నట్టు కూడా ఈ నోటీసులో ప్రధానంగా హైడ్రా పేర్కొన్నటువంటి పరిస్థితి. అమీన్పూర్ కానివ్వండి, నాగారం కానివ్వండి, దాంతో పాటు ఇటు నగర శివారులో ఉన్నటువంటి నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్, అదేవిధంగా ఇటు రంగారెడ్డిలో ఉన్నటువంటి ఆదిబట్ల కానివ్వండి, తుర్కాయ అంజల్, సో ఇలాంటి మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో సో వీటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి అక్కడ వస్తున్నటువంటి కంప్లైంట్స్ ని కూడా హైడ్రా అయితే స్వీకరిస్తుంది. అందులో భాగంగానే అమీన్పూర్ లో ప్రస్తుతం ఈ నిర్మాణాలన్నింటినీ కూడా హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. సో భారీ పోలీసు బందోబస్తు మధ్య ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా రోడ్డును ఆక్రమించి నిర్మించినటువంటి ఈ నిర్మాణాలంతే మొత్తం కూడా తొలగించినటువంటి పరిస్థితి ఉంది. సో అక్కడ ప్రత్యేకంగా బోర్డును కూడా పెట్టారు. ఆ మార్గాన్ని కూడా అంతా క్లియర్ చేసేసి స్థానికులు వెళ్లేందుకు, రాకపోకలు చేసేందుకు వీలుగా కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఇటు హైదరాబాద్ పరిధిలో హైడ్రా మరోసారి దూకుడు పెంచింది. సో ఇటీవల కాలంలో మనం చూస్తున్నాము ఇటు నాగారం కానివ్వండి, ప్రస్తుతం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో కూడా బ్యాక్ టు బ్యాక్ కూల్చివేతల నేపథ్యంలో మాత్రం హైడ్రా దూకుడుగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో మొత్తానికైతే ఇటు హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో మరోసారి కొంత అక్రమార్కుల్లో అలజడి అయితే మొదలైనటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ యబీన్, ఆంధ్రజ్యోతి, అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి.